everyone, this is Lelta. Heartily welcome to our channel Murugan's Mom. Already thumbnail చూసే ఉండుంటారు కదా. టీనేజర్స్, లేడీస్, జెంట్స్ ఎవరినైనా సరే వదిలిపెట్టలేని సమస్య పింపుల్స్. లేడీస్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ టైం అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఎప్పుడు ఏదో ఒక పింపుల్ వదలపమ్మాలి అంటూ ఫేస్ పై తాండవం చేస్తూనే ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. బెంజాల్ పెరాక్సైడ్ 2.5% జెల్, ఇది మనకి 30 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 200 బిలో ఆ 300 బిలో ఉంది. తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. క్రీమ్ ఆర్ జెల్, ఎనీ న్యూ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్. ఈ ప్యాచ్ టెస్ట్ ఎలా చేస్తారంటే, కొంచెం జెల్ తీసుకుని ఇయర్ బ్యాక్ సైడ్ లేదా ఎల్బో దగ్గర అప్లై చేయండి. 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇరిటేషన్, ఇచ్చింగ్, బర్నింగ్, ర్యాషెస్ ఏదైనా వచ్చినట్టు అనిపిస్తే జెల్ మీకు యూజ్ అవ్వట్లేదని, సెట్ అవ్వలేదని అర్థం. వదిలేసేయండి. బై ఛాన్స్ ఇది మీకు వర్క్ అయింది అనిపిస్తే డెఫినెట్గా యూజ్ చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. డే టైం యూజ్ చేయడం అంత కరెక్ట్గా సన్ బర్నింగ్ ఉంటుందని. సో నైట్ టైం ఫేస్ క్లీన్గా వాష్ చేసుకొని, డ్రై చేసుకొని, ఫేస్ అంతా యాక్నే ఉంటే ఫేస్ అంతా అప్లై చేయండి. 2-3 బంప్స్ మాత్రమే ఉంటే కొద్దిగా క్రీమ్ తీసుకుని ఆ బంప్ పై స్టిక్ చేయండి. స్టిక్ చేసి నిద్రపోండి. 3 to 7 డేస్ ఇలా చేయండి. ఆఫ్టర్ 7 డేస్ మీ పింపుల్ క్లియర్ అవుతుంది. పింపుల్స్ క్లియర్ అయిన తర్వాత డైలీ ఈ క్రీమ్ అప్లై చేయకూడదండి. మళ్ళీ మీకు పింపుల్ వచ్చింది అని అనిపిస్తేనే మీరు దీన్ని అప్లై చేయండి. రాకుండా అప్లై చేసేద్దామని మాత్రం దీన్ని యూజ్ చేయొద్దండి. వచ్చిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. ఇది హెయిర్ తగలకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఐబ్రోస్, అవుట్లైన్ అప్లై చేయొద్దు. నెక్స్ట్, బ్యాక్ యాక్నే ఉన్న వాళ్ళకి కూడా ఈ జెల్ యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఆగండి, వినేసి వెళ్ళిపోతారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్.